చూసింది చాలు, నువ్వే డైలాగ్ చెప్పు. పోదాం. పోకుండా ఎట్ట? ఇంత దూరం టికెట్లు తీసుకుని వచ్చినాక పోకుంటే ఏం బాగుంటుంది? వదినమ్మా అన్న పోతాను అనుకుంటేనేమో ఇట్ట అయిపోయి ఉండదు. అట్ట పోయేసి మ్యూజిక్ షో చూసేసుకుని మంచి రెస్టారెంట్లో మంచిగా భోజనం చేసేసుకుని కుదిరితే అట్ట ఊరంతా తిరిగేసి వస్తాం. అంటే మరి ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఎలా వస్తాం? మొత్తం తిరగాలి కదా, తిరిగేసి వద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారంటే నా చెల్లెల్ని ఆ చిరంజీవి ఏదో మాయ చేసి ఇంకా దగ్గర చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. లేదు, వీళ్ళని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వానా పోయేసి వస్తాం. వదిన మన జాగ్రత్త చూసుకో. అక్క జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. పదండి వెళ్దాం. చిరు డబ్బులు ఏమైనా కావాలనా? ఏం వద్దులేత ఉండయి. ఉన్నాయా? సరే సరే. వీళ్ళని ఎంత దూరం పెడదాం అనుకుంటే అంత దగ్గర అయిపోతున్నారు. ఏం చేయాలి? విజయ, వద్దులే, మేమే వెళ్తాం. అదేంటక్క, నీకు బాగోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అదేం లేదు, కాస్త తలనొప్పిగా అనిపించింది. ఇప్పుడు తగ్గిపోయింది. మేమిద్దరం వెళ్తాం. పాపం ఆయన నాతో బయటకు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు టికెట్స్ కనిపించలేదు. ఆ పాసెస్ ఏవో మాకివ్వండి, మేము వెళ్ళొస్తాం. వదినమ్మా నువ్వంత బలవంతంగా పోవాల్సిన పనే ఉండదే. మా అన్న నువ్వు కావాలంటే రేపు పోదురులే. పాపం ఈ అమ్మి బయటికి పోవాలనే ఆశపడతా ఉండదు కదా వదినమ్మా. మేం పోయేస్తాం. పర్లేదే దుర్గా, నువ్వు రెస్ట్ తీసుకో, మనం తర్వాత వెళ్దాం. అవునన్నా, వదిన్ని జాగ్రత్తగా చూసుకో, మేం పోయేస్తాం. ఏంటి వద్దు వద్దు అని 10 సార్లు నువ్వే చెప్తున్నావు. వాళ్ళు వెళ్ళేలాగా చేయమన్నాను కానీ ఆపి మనం వెళ్ళాలని కాదు. నేనేమన్నాను పాపా? నువ్వనేది వాళ్ళని ఆపి మనం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. నేను నీకు చెప్పాను కదా, పిచ్చి పిచ్చి విషయాలు వేయొద్దని.